నమస్తే సోషల్ పోస్ట్ ప్రేక్షకులందరికీ కూడా నా పేరు అనిల్ కుమార్ బచ్చు. నేను సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని. ఇప్పుడు రీసెంట్లీ ఏంటంటే ఎయిర్టెల్ ఏదైతే పాపులర్ మన టెలికాం కంపెనీ ఏదైతే ఉందో వాటి యొక్క 2 అనుబంధ సంస్థలను కూడా లిస్టింగ్ తీసుకొచ్చే అవకాశం ఉంది. వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చా? ఆ కంపెనీస్ ఎలా ఉన్నాయి అనే క్వశ్చన్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎయిర్టెల్ చూసుకుంటే ఏంటంటే 2017లో ఇండియాలోనే ఫస్ట్ పేమెంట్ బ్యాంక్ అని ఆర్బీఐ కొత్తగా పేమెంట్ బ్యాంక్ అని కొత్త రకమైన బ్యాంకింగ్ లైసెన్స్లు ఇచ్చిందనమాట. ఇచ్చినప్పుడు భారతీ ఎయిర్టెల్ వాజ్ ద ఫస్ట్ కంపెనీ అనమాట. మొదలు వాళ్ళు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అని ఒక కంపెనీని పర్మిషన్ తీసుకున్నారు. 2017లో లాంచ్ చేశారు. అండ్ వాళ్ళకి ఏంటంటే లాంచ్ చేసినప్పుడు ఒక కండిషన్ ఉండింది. ఆ కండిషన్ ఏంటంటే 10 years లోపల ఆ కంపెనీ కంపల్సరీ లిస్ట్ అవ్వాలి అనేది. సో 2027 లోపల ఈ పేమెంట్ బ్యాంక్ కంపల్సరీ లిస్ట్ అవ్వాలన్నమాట. సో అందుకోసమే ఈ కంపెనీని త్వరలో లిస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అనేది ఒక జరుగుతున్న చర్చ అనమాట. సో ఇందులో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా, చేస్తే ఎలా ఉంటుంది, ఐపీఓకి వచ్చినప్పుడు చేయొచ్చా లేదా అనేది క్వశ్చన్ తీసుకుంటే ఫస్ట్ ఈ ఫైనాన్షియల్స్ వచ్చేసి మనం చూసుకుంటే నియర్లీ 88 million అంటే 8,80,00,000 మంది క్లయింట్స్, కస్టమర్స్ ఈ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్కి యూజర్స్ ఉన్నారనమాట. సో ఇక్కడ తీసుకుంటే ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే మేజర్ అడ్వాంటేజ్ ఎయిర్టెల్ యొక్క డిజిటల్ హోల్ నెట్వర్క్ ఉంది, టెలికాం నెట్వర్క్ ఉంది. ఆ నెట్వర్క్ వల్ల ఎయిర్టెల్ ఏదైతే నంబర్ అనుకుంటుందో ఈ పేమెంట్ బ్యాంక్ బై 2025 ఎండింగ్ వరకు ఒక 100 million అంటే యూజర్స్ అంటే 10 కోట్ల దాటాలి. అండ్ ఇంకొక ఫ్యూ ఇయర్స్లో 25 million యూజర్స్ అనేది వాళ్ళ టార్గెట్ అనమాట. సో ఇప్పటికైతే 88 దగ్గర ఉన్నారు. ఈ క్వార్టర్ ప్రాఫిటబుల్ కంపెనీ. అన్లైక్ లాట్ ఆఫ్ అదర్ కంపెనీస్ ఏమంటారు, వీళ్ళకు డైరెక్ట్ కాంపిటీటర్స్ కూడా ఏమంటారు పేటిఎం కానీ అదర్ పేమెంట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ అన్నీ ఆర్ కాంపిటీటర్స్ ఫర్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అడ్వాంటేజ్ చెప్పినట్టు ఏంటంటే ఇది ప్రాఫిటబుల్. అన్లైక్ వేరే వాటికన్నా కూడా ప్రాఫిట్స్లో ఉంది ఆల్రెడీ. సో ప్రాఫిట్స్ తక్కువ ఉంటుంది ఎందుకంటే ఇది పేమెంట్స్ కంపెనీ. ఇది బ్యాంక్ అయినా సరే పేమెంట్ బ్యాంక్ అని చెప్పినా కానీ ప్రైమరీలీ దీని పర్పస్ వచ్చేసి చిన్న చిన్న స్మాల్ పేమెంట్స్, బిల్స్ పే చేయడము, వాటి కోసం ఎక్కువ మంది వాడుతూ ఉన్నారు. ఒక యూజర్ వచ్చేసి మ్యాక్సిమం ₹1,00,000 వరకు ఇందులో డిపాజిట్ చేసుకోవచ్చు. సో బియాండ్ అయితే మళ్ళీ ట్రెడిషనల్ బ్యాంకు వెళ్ళాల్సి వస్తుంది. సో దిస్ ఈజ్ ఫర్ ఏమంటారు పేమెంట్స్ కోసము, చిన్న డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కోసము, డిజిటల్ పేమెంట్స్ కోసం వాడే అకౌంట్ అనమాట. సో అలాంటప్పుడు ఆ స్పేస్లో కాంపిటీటర్స్ ఆల్రెడీ ఉన్నా కూడా ఆ కాంపిటీటర్స్తో తట్టుకోవాలి అంటే ఇది లో మార్జిన్ బిజినెస్. సో ప్రాఫిట్ మాత్రం ఉంది. లాస్ట్ క్వార్టర్లో కూడా తీసుకుంటే క్లోజ్ టు 15 crores వరకు ప్రాఫిట్ డిక్లేర్ చేశారు. సో విచ్ ఇస్ గుడ్. ఈ క్వార్టర్లో కూడా 700 crores వరకు టర్న్ ఓవర్ అయింది, విచ్ ఇస్ గుడ్. అండ్ ఆపరేషన్స్ కూడా చూసుకుంటే 8 billion ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి సో ఫార్ ఇప్పటివరకు అయ్యాయి. అండ్ వాళ్ళకి ఓన్లీ ఈ పేమెంట్ బ్యాంక్ యాపే కాకుండా ఒక 5 లక్షల వరకు డిఫరెంట్ టచ్ పాయింట్స్ చాలా ప్లేసుల్లో ఈ పేమెంట్స్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. సో దానికి కూడా అది అడ్వాంటేజ్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్కి. అండ్ నియర్లీ 8,000 crores ప్రతి మంత్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, విచ్ ఈస్ అ గుడ్ నంబర్. అండ్ నియర్లీ 2,700 crores వరకు డిపాజిట్స్ కూడా ఉన్నాయి. 700 crores వరకు డిపాజిట్స్ కూడా ఉన్నాయి. సో మనం చూసుకుంటే ఏంటంటే కన్సిస్టెంట్గా పెరుగుతూ ఉంది. బట్ కాంపిటీషన్ ఈజ్ ఆల్సో ఏమంటారు మనం చూసుకుంటే చాలా స్ట్రాంగ్ ఉంది. మల్టిపుల్ కంపెనీస్ ఈ స్పేస్లో ఆల్రెడీ ఫైట్ చేస్తూ ఉన్నాయి. సో గోయింగ్ ఫార్వర్డ్ మార్జిన్స్ ఎలా ఉంటాయో తెలీదు. బట్ అడ్వాంటేజ్ ఎయిర్టెల్ నెట్వర్క్ని తీసుకుంటూ ఉంటే మాత్రం ఇది గుడ్. అండ్ షార్ట్ టు మీడియం టర్మ్లో మాత్రం ఇది కంపల్సరీ లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. 2027 లోపల చేయాల్సిందే. చేస్తే మాత్రం షార్ట్ టర్మ్లో మాత్రం మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది, మంచి వాల్యుయేషన్ వచ్చే అవకాశం ఉంది ఈ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ విషయంలో. సో కొంచెం జాగ్రత్తగా తీసుకొని మన రిస్క్ ప్రొఫైల్ కరెక్ట్ ఉంటే మన జాగ్రత్త తీసుకొని పక్కా ఇన్వెస్ట్ చేయొచ్చు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్స్ ఎప్పుడు ఐపీఓ వచ్చినా సరే. బట్ నౌ కమింగ్ టు సెకండ్ కంపెనీ. ఇది నెక్స్ట్రా అని ఎయిర్టెల్ తన ఇంకొక బిజినెస్ ఉంది. ఇది నెక్స్ట్రా డేటా సెంటర్ బిజినెస్ అనమాట. సో ఈ డేటా సెంటర్ బిజినెస్లో ఇందులో మన ఎయిర్టెల్కి వచ్చేసి 75% ఈక్విటీ ఓనర్షిప్ ఉంది. ఒక 25 USD కార్లైల్ గ్రూప్ అని ఉంది. వాళ్ళు ఆల్రెడీ డేటా సెంటర్ బిజినెస్లో ఉన్నారు. అండ్ 24% వరకు వాళ్ళకు ఉంది. అండ్
ఈ రెవెన్యూస్ కూడా చూసుకుంటే లాస్ట్ ఇయర్ రెవెన్యూస్ కూడా క్లోజ్ టు 1800 crores రెవెన్యూస్ ఉన్నాయి. విత్ ప్రాఫిట్ ఈజ్ వెరీ గుడ్, 230 crores ప్రాఫిట్ ఉంది ఈ నెక్స్ట్ డేటా సెంటర్ బిజినెస్కి. అండ్ ఆపరేషన్స్ కరెక్ట్లీ ఒక 120 ప్లేసెస్ నుంచి అవుతూ ఉన్నాయి. మల్టిపుల్ గూగుల్కి కానీ అమెజాన్కి కానీ లాట్ ఆఫ్ అదర్ కంపెనీస్కి కూడా వాళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, డేటా సెంటర్స్ సర్వీసెస్ ఇస్తున్నారు. అండ్ వాళ్ళ కెపాసిటీ ఇప్పుడు కరెంట్లీ నియర్లీ 200 MW 200 మెగావాట్ ఉంది, దాన్ని 400 చేద్దామని అనుకుంటున్నారు. సో ఇంకా బిగ్ టికెట్ అంటే క్లోజ్ టు 5000 crores ఎయిర్టెల్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇది క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్. డేటా సెంటర్ అన్లైక్ అదర్ బిజినెస్లా కాకుండా క్యాపిటల్ చాలా అవసరం వస్తుంది. సో వీళ్ళు ఏంటంటే అదర్ గ్లోబల్ ప్లేయర్స్ ఏవైతే డేటా సెంటర్ బిజినెస్ ఉన్నాయో వాళ్ళతో కంపీట్ చేయాల్సి వస్తుంది. ఓన్లీ అడ్వాంటేజ్ ఏంటంటే ఎయిర్టెల్ టెలికమ్యూనికేషన్ నెట్వర్క్, దానివల్ల అడ్వాంటేజ్ ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఇండియాలో డేటా సెంటర్ బిజినెస్ డబుల్ డిజిట్స్లో పెరగబోతుంది అనేది మాత్రం ఆల్రెడీ లాట్ ఆఫ్ రిపోర్ట్స్ వచ్చాయి. అలాంటి టైంలో మంచి బిజినెస్, మంచి హై గ్రోత్ పొటెన్షియల్ ఉన్న బిజినెస్ ఇది. సో దిస్ ఈజ్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఎక్స్ట్రా ఐపీఓ ఎప్పుడు వస్తుందో తెలియదు. అన్లైక్ పేమెంట్స్ బ్యాంక్ అయితే టార్గెట్ ఉంది, బట్ దీనికి మాత్రం మంచి మార్కెట్ కండిషన్సే కానీ మంచి వాల్యుయేషన్స్ వచ్చేంత వరకు ఇది ఐపీఓకి వచ్చే అవకాశం కొంచెం కష్టమే, ఎప్పుడు వస్తుందో తెలీదు. అండ్ ఆల్సో ఈ కరెంట్లీ ఉన్న కెపాసిటీ కన్నా కూడా కెపాసిటీ డబుల్ చేసి వాల్యుయేషన్ పెంచుకునే అవకాశాలు ఎయిర్టెల్కి ఎక్కువగా ఉన్నాయి. సో అందుకే ఈ దీంట్లో మాత్రం ఎవరైనా ఎప్పుడు ఐపీఓకి వచ్చినా కానీ కొంచెం లాంగ్ టర్మ్ కోసం అయితే తప్ప షార్ట్ టర్మ్ కోసం పొటెన్షియల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం మాత్రం కొంచెం కష్టమే. సో ఇది మాత్రం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇవి 2 ఎయిర్టెల్ ఐపీఓస్, పొటెన్షియల్ ఐపీఓస్ ఏవైతే రాబోతున్నాయో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కానీ అండ్ నెక్స్ట్రా అనే డేటా సెంటర్ బిజినెస్ కానీ అవి వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ అందులో మంచి బ్యాక్డ్ బై మంచి భారతీయ ఎయిర్టెల్ గ్రూప్ అండ్ స్ట్రాంగ్ ఎగ్జిస్టింగ్ యూజర్స్ నెట్వర్క్ ఉంది, ఎస్పెషల్లీ పేమెంట్ బ్యాంక్కి. సో ఇట్స్ అ గుడ్ బెట్. నెక్స్ట్రా మాత్రం కొంచెం కాషియస్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం తప్పించి షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం అంత కాషియస్గా ఉండడం చాలా మంచిది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఎయిర్టెల్స్ అప్కమింగ్ ఐపీఓస్ అండి. థ్యాంక్ యూ.